జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్తే. ఇది పద్మావతి పార్క్ అనేది తిరుపతి నడిబొడ్డున బైరాగపట్టడి కాలనీలో ఉంటుందండి. ఇక్కడ ఉదయం 5 గంటల నుండి సాయంకాలం 8 వరకు కూడా పిల్ల పాపలతో కుటుంబ సభ్యులు అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. ఉదయం పూట 5 గంటల నుండే కుటుంబ సభ్యులతో కలిసి మగవాళ్ళు పిల్లలతో కలిసి కూడా ఇక్కడికి నడకకు వస్తుంటారు, వ్యాయామం కోసం వస్తుంటారండి. ఇక్కడ ఇలాంటి పార్కులో కుక్కల బెడద ఎక్కువగా ఉందండి. రోజు రోజుకు పెరిగిపోతుంది. గతంలో కూడా అధికారులకు చెప్పాము 4-5 సార్లు. దాని గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోయినట్లు లేదు. ఈ మధ్య సాయంకాలం అయితే పిల్లలను కరవడము, పిల్లల మీద దాడి చేయడం, పిల్లలు ఏమైనా తింటుంటే వాటి కోసం ఇవి దాడి చేయడము, కరవడం ఇట్లాంటి సర్వసాధారణం అయిపోయింది. సో చూడండి కుక్కలు ఎలా ఉన్నాయో. ఇవి కొన్ని మాత్రమే, ఒక సైడ్ మాత్రం, ఇంకొక సైడ్ కూడా విపరీతంగా ఉన్నాయి, పడుకో ఉన్నాయి. అలాగే మొన్న సాయంకాలం ఇదే కుక్కల దాడిలో ఒక పిల్లి గాయపడ్డదండి. సో అది కనపెట్టకుండా వెళ్ళిపోయేది. నిన్న సాయంకాలం వాకింగ్కి వచ్చినప్పుడు చూస్తే ఒక సైడ్లో పడినది ఈ పిల్లి. బట్ అదే పిల్లి పొదల్లో ఉన్నది కాబట్టి పట్టించుకోలేదు. మళ్ళీ ఈరోజు ఉదయం నేను వాకింగ్కి వచ్చాను, 5 గంటలకు వచ్చి చూస్తే సో ఈ విధంగా అట్లే ఎక్కడ రోడ్లోకి వచ్చి దారిలో వచ్చి పడిపోయిందండి. నేను నిన్న సాయంకాలం మున్సిపల్ వర్కర్స్కు చెప్పాను, ఏంటండి పిల్లి చనిపోయింది, తీసి పడేయండి అయ్యా కొంచెం బయట అని చెప్పాను. అలాగే సార్ అన్నారు, కానీ దాని గురించి పట్టించుకున్న పాపం లేదండి ఎవరు కూడా. సో దయచేసి ఈ సంబంధిత అధికారులు కూడా ఈ పార్కు గురించి కొంచెం శ్రద్ధ వహించండి. చూడండి ఎలా ఉందో చూడండి పార్కును. ఇది కొంచెం మాత్రమే మీకు చూపిస్తున్నాను. చాలా మంచి పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఎన్నో వందల కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉన్న పార్కు స్థితి చాలా దారుణంగా ఉందండి. దయచేసి అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి కాపాడండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.